మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఇచ్చుడో లేదా కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించిన రోజన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒంటరిగా డిసెంబర్ 9వ తేదీన నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు కావడంతో ఈ రోజును తెలంగాణ దివాస్ గా ప్రకటించుకున్న బీఆర్ఎస్ నాయకులని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు సమకూర్చిన వ్యక్తి ఒక కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మేము వండి రెడీగా పెట్టినాం. కాంగ్రెస్ వాళ్ళు వడ్డించడానికి ఎందుకు సంకోచిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది అని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవాలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన చరిత్ర కేసీఆర్దే. ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చింది. అందుబాటులో భాగంగా యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజీను టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీసుకువచ్చిందని, అందుకు సంబంధించిన 430 మంది సిబ్బందిని కూడా ఏర్పాటుకు కృషి చేశామన్నారు. చర్చకు వస్తానంటే కాంగ్రెస్ వారు రావాలి, అంతే తప్ప ఈ కాలేజీ కాంగ్రెస్ నేతలు తెచ్చారని చెప్పడం అబద్ధమన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కాల్వలు చెరువులు తవ్వించింది, వాటర్ ట్యాంకులు, అలాగే మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్ మన తెలంగాణ రాష్ట్రంలో. అలాగే ఆలేరు నియోజకవర్గంకు నీళ్లు వస్తున్నాయంటే కేసీఆర్ చలువే. బిర్లా ఐలయ్య, నువ్వు తపాస్పల్లి రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గంకు నీళ్లు తెస్తే నేను వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ను సీటు కూడా అడగనని మీడియా సమావేశంలో శపథం చేసిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో తాగునీరు అందించిన ఘనత నాదే అని తెలిపిన గొంగిడి సునీత రాష్ట్రంలో నీటి ట్యాంకులను చూసి కేంద్ర జల వనరుల శాఖ కేసీఆర్ పనితనం చూసి ప్రశంసించిందని, అలాగే అన్ని గ్రామాల్లో రైతు వేదికలు నిర్మించిన ఘనత కూడా కేసీఆర్దే అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఎలాంటి అవగాహన బిర్లా ఐలయ్యకు లేదని తెలిపారు గొంగిడి మహేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులను పోలీసులను బెదిరించడం, కమిషన్ల కోసం పనులు చేయడం విధిగా అలవాటు చేసుకున్నాడు బిర్లా ఐలయ్య అని, అలాగే గత ప్రభుత్వ శంకుస్థాపన చేసిన పనులను మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటన్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుండి మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం, దమ్ముంటే నువ్వు ఈ ఒక్క సంవత్సరం చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయమని సవాలు విసిరాడు గొంగిడి మహేందర్ రెడ్డి. 45 కోట్లు పెట్టి ఆలేరు నుండి గుండాల వరకు రోడ్డును వేసిన ఘన చరిత్ర మాజీ ఎమ్మెల్యేదని తెలిపారు.